ఎందుకంటే ఇక్కడ అభిమన్యుడు ఉన్నాడు. ఆ అభిమన్యుడు పద్మవ్యూహంలోకి పోతాడు కానీ తిరిగి రాడు. పోయేది తెలుసు, ఆయనకు వచ్చేది తెలియదు. బట్ ఈ అమరుడు ఉన్నాడే, అమరనాథుడు తిరిగి రావడం కాదు, విజయంతో తిరిగి వస్తాడు. నేను చూశాను ఆయన ఎలక్షన్ ఎలా చేస్తాడో నేను చూశాను. ఆయన ఎలక్షన్ అద్భుతంగా వ్యూహాలు, నిజంగా మహాభారతంలో ఏ వ్యూహాలు బన్నారో నాకు తెలియదు కానీ అంతకంటే ఒక ఆకు ఎక్కువ చదివినటువంటి అమర్నాథుడు మన మంత్రిగా ఉండడం మనకందరికీ సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, ఇక మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అందరినీ ఇంకా పేరు పేరున నేను, ఎందుకంటే టైం నేను మంగళం వెళ్ళాలి, ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలా. ఇది జిల్లా వ్యాప్తంగా పెట్టినటువంటి సభ కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని నేను చిన్నతనం నుంచి చూస్తున్నాను. అప్పుడు అతను సామాన్యుడు మాన్యుడై మహనీయుడై ఈరోజు ప్రపంచానికే అభివృద్ధి అనే విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఆయనతో పాటు అనుచరుడుగా ఉన్నందుకు నా జీవితం ధన్యమైందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన గురించి మాటల్లో చెప్పాలంటే చాలదు, అందుకే క్లుప్తంగా ఒక పద్యం. దివి నుండి భువికి గంగను తెచ్చినది భగీరథుడు. భగీరథుడు ఎందుకు తీసుకొచ్చాడు? దీక్ష. తన పూర్వీకులు పున్నామ నరకంలో ఉన్నారని, ఆ పున్నామ నరకం నుంచి వాళ్ళని కాపాడాలని గంగను భువికి తీసుకొస్తేనే వాళ్ళకి స్వర్గప్రాప్తి వస్తుందని తెలుసుకొని దీక్షతో దివి నుండి గంగను భువికి తీసుకొచ్చాడు భగీరథుడు. మహాభారతంలో యుద్ధ పర్వంలో భీష్మాచార్యుడు అంపశయ్య మీద పడుకొని, ఇక నా జీవితం చర్మాంకంలోకి వచ్చింది, నా శక్తినంతా నీకు ధారపోస్తాను, నా శక్తిని ధారపోయాలంటే సాంప్రదాయ ప్రకారం నీళ్లు కావాలి కదా, ఇక్కడ నీళ్లు లేవు కదా అంటే అర్జునుడు బాణం వేసి పాతాళం నుంచి నీళ్లు పైకి తీసుకొచ్చాడు. అంటే పాతాళ గంగను పైకి తీసుకొచ్చిన ఫల్గుణుడు. ఇక్కడ ప్రావీణ్యం అంటే తన శక్తియుక్తులు విలువిద్యలో అతను నేర్చుకున్నటువంటి ప్రావీణ్యంతో పాతాళ గంగ నుంచి నీళ్లు తెప్పించగలిగాడు. దూరదృష్టితో అశోకుడు చెరువులను తవ్వించి చెట్లను నాటించిన అశోకుడు. అంటే రాబోయే కాలంలో చెరువులు ఉండాలా, వర్షాలు లేకపోయినా చెరువులో నుంచి నీళ్లు వెళ్ళి ప్రజలు బాగుండాలా, సాగునీరు కానీ తాగునీరు కానీ, అలాగే చెట్ల వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పి అశోకుడు ఎంతో దూరదృష్టితో చెట్లను నాటించి చెరువులు తవ్వించారు. ఇక సంగీత సాహిత్యాలు ఈరోజు చూశారు. మనం ఒక కల్చరల్ ప్రోగ్రాంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. సంగీతాన్ని కానీ సాహిత్యాన్ని కానీ ఆనందంగా ఉండడానికి కానీ అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు గారు, అంటే దేశ భాషలందు తెలుగు లెస్సన్నాడు కృష్ణదేవరాయలు, తెలివికి తిమ్మరుసు చతురతలో చాణక్యుడు. అంటే వీరందరి అంశాల మేలిమి కలయికే అంటే ఒక భగీరథుడు, ఒక అర్జునుడు, ఒక అశోకుడు, ఒక తిమ్మరుసు, ఒక చాణక్యుడు, ఒక కృష్ణదేవరాయలు, వీరందరి అంశాల మేలిమి కలయికే మన ముద్దుల నాయకుడు చంద్రబాబు. చంద్రబాబు గారి గురించి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడే మన వాళ్ళు పాట పాడారు. ఈ పాట చాలా ఎక్కువ టైం ఉందని చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పినప్పుడు, అంటే నేను ఇప్పటికీ సాంస్కృతిక విభాగం చైర్మన్ సార్, 98 నుంచి ఇప్పటిదాకా మా పార్టీకి. పాట చాలా పెద్దదైపోతుంది, 5 నిమిషాల పాటది. దాన్ని నేను రిపిటేషన్స్ లేకుండా మ్యూజిక్ కొంత తగ్గించి అది ఎవరికి తెలియనట్టుగా దాన్ని మేము ఎడిట్ చేసి 2 నిమిషాల్లో పెట్టాం సార్. అప్పుడు దాన్నే ఇప్పటికీ పార్టీలో క్యాసెట్ కానీ మీరు చూస్తే అది 2 నిమిషాల 20 సెకండ్ల పాట మాత్రమే ఉంటుంది. దయచేసి, ఎందుకంటే ఎండల్లో 5 నిమిషాలు నిలబడి ఎవరైనా ఒకరిద్దరు పడిపోవచ్చు. ఈ క్యాసెట్ని చూసుకోవాలని కోరుకుంటూ, మీరు ఇప్పుడు ఆ పాటలో ఏమన్నారంటే, తిమ్మరుసుది యుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారుమోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడతామన్నాము. రాబోయే కాలంలో డెఫినెట్గా ఒకటి జరిగి తీరుతుంది. ఇది ప్రజల ఆకాంక్ష. తిమ్మరుసు దియుక్తి కృష్ణరాయల కీర్తితో పాటు చంద్రబాబు ఘనత
మా చెవుల రింగుమని మారుమోగేదాకా నీ ఆటలే ఆడుతాం అని పాడే రోజు వస్తుంది. చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోతారు. అప్పుడు మాలాంటి వాళ్ళు ఏంటంటే దారం, మేము పూలలో దారం, ఆ దారం వల్ల మాకు కూడా వాసన వస్తూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి అనుచరుడన్నా, చంద్రబాబు నాయుడు గారి బాల్యమిత్రుడన్నా, చంద్రబాబు నాయుడు గారి సైన్యంలో ఒక సైనికుడన్నా కూడా ప్రతి రాష్ట్రంలోనూ మాకు గౌరవం ఉంది. పార్లమెంట్కి వెళ్ళినప్పుడు మాకు ఒక ఘనత ఉంది. అదంతా చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చింది. ఆ చంద్రబాబు నాయుడు గారి సృష్టే జన్మభూమి. ఆ జన్మభూమి ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు మరొక్కసారి అధికారులకు, మేడం గారికి, తొడా చైర్మన్ గారికి, మన కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, మా మంత్రి గారు ఎప్పుడు వచ్చారు అమ్మా తెలియదు కానీ స్వామి వేగం పుంజుకుంటోంది. ఈ జిల్లాలో అభివృద్ధి అంత గొప్పగా జరుగుతోంది. మరొకసారి కలెక్టర్ గారికి, వారి బృందానికి నమస్కారాలు తెలియజేస్తూ జై జన్మభూమి.